అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుగుదాం పద. సో హైదరాబాద్కి ఎన్ని రోజుల తర్వాత వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో చిన్న ట్రిప్ అయిపోతే ఎట్లా, అందుకని నేనైతే మారేడుమిల్లికి వెళ్తున్నాను మా ఫ్రెండ్స్తో కలిసి. ఒక ఏమేమొచ్చా కొంచెం ఎక్కువైందా, పర్లేదు. అయితే అరౌండ్ ఇప్పుడు హాఫ్ జర్నీ అయితే అయిపోయింది. మార్నింగ్ 5 o'clock అట్లా స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఇంకో 2-3 hours వెళ్ళిపోతాం. సో ఇంకా మధ్యలో మనకి భద్రాచలం కూడా వస్తుంది కాబట్టి అక్కడ దర్శనం చేసుకొని ఇంకెళ్తే మంచి స్టార్ట్ అయితే ఉంటుందని చెప్పి ఇంకా ఫస్ట్ భద్రాచలంకి వెళ్తున్నాం. సో ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే భద్రాచలంకి వెళ్ళిపోతాం. ఇది కూడా ఎక్కువైందా, అదే హాఫ్ అన్ అవర్ తర్వాత భద్రాచలంకి వెళ్తాం. ఇంకా ఈవినింగ్ మారేడుమిల్లికి అయితే వెళ్ళిపోతాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి కంటెంట్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ మారేడుమిల్లికి బస్సులో కానీ వెళ్ళాలనుకుంటే మీరు ఫస్ట్ భద్రాచలం లేదంటే రాజమండ్రికి వెళ్ళి అక్కడి నుంచి మారేడుమిల్లికి బస్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బస్ సర్వీసెస్ ఉంటాయి. సో వెళ్ళే ముందు ఒకసారి చూసుకోండి బస్ సర్వీస్ ఎప్పుడు ఉందనేది. నువ్వు చూసిన 5 మూవీలు చెప్పు. పేరు చెప్పరా. బేడియా ఒకటి రామ్ సేతు. అరే రాడ్ సినిమా అంటే వీడియో చూసాం కదా. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. ఇవాళ వీకెండ్ కదా, రష్ ఎక్కువ ఉంది కొంచెము, కానీ 100 rupees దర్శనం అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో మీరు కూడా ఎప్పుడన్నా వీకెండ్లో లేకపోతే రష్ ఎక్కువ టైంలో వస్తే 100 rupees దర్శనం తీసుకుంటే మీకు కూడా తొందరగా అయిపోతుంది. సో అప్పుడు రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము గోదావరి దగ్గరికి వెళ్తాం. నేను భద్రాచలం రావడం ఇది రెండోసారి. ఫస్ట్ టైం అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినుండే. అయితే గుడి సైడ్ అంతా గుర్తులేదు, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే గుర్తు వస్తుంది. అప్పుడు నేను బొమ్మలు ఇక్కడనే కొన్నా కదా అని. ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే వాటర్ ఫుల్ ఉండే గోదావరిది. సో ఇప్పుడు చూద్దాం వాటర్ ఎంత ఉన్నాయి అనేది. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అఫ్కోర్స్ ఈ సీజన్ కూడా కాదు కదా, అందుకనే చూడండి ఎంత తక్కువ ఉన్నాయి వాటర్. అదే ఒక రెయినీ సీజన్ అట్లా వస్తే ఫుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ నేను నిలబడిన దగ్గరికి అయితే వస్తాయి వాటర్. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం మారేడుమిల్లికి ఆన్ ది వేలో ఉన్నాం. లైక్ ఆల్మోస్ట్ ఒక 10 kilometers అయితే ఉంది ఇంకెళ్ళడానికి. అయితే ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉందని చెప్పి కార్ ఆపిన. సో లెట్స్ సీ అది ఎట్లా ఉందో అని. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. వ్యూ పాయింట్ ఏమో కానీ ప్లేస్ అయితే మొత్తం చెత్తతో నిండిపోయింది. తిన్నది తాగింది అంత ఇక్కడనే పడేసిన జనాలు. నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్బిన్స్లోనే వేయండి. ఎందుకంటే చూస్తున్నారు కదా మొత్తం ప్లేస్ అంతా చెత్తతోనే నిండిపోయింది. ఇంకా చూడ్డానికి ఏం బాగుంటుంది అంత ఇట్లనే ఉంటాయి. ఒకసారి మీరే ఆలోచించుకోండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫారెస్ట్ మధ్యలో రివర్ స్ట్రీమ్ని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం కొంచెం ముందుకెళ్ళి అక్కడ చూద్దాం. ఇక్కడ మా వాళ్ళు వాళ్ళ దాంట్లో బిజీగా ఉన్నారు. పోర్ట్రేటా? ఓకే. మొత్తానికి స్టే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇవాళ మన స్టే వచ్చేసి టెంట్లో చూసినాం కదా, పక్కనే టెంట్స్ ఉన్నాయి. మా టెంట్ వచ్చేసి ఒక్కొక్కటి 3 షేరింగ్. లోపల స్పేస్ చూస్తే బాగానే ఉంది. ముగ్గురు అయితే ఈజీగా పడుకోవచ్చు, పర్లేదు. హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే 4:30 అవుతుంది మార్నింగ్. మేము సన్ రైజ్ పాయింట్ చూడడానికి అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్స్ ఎట్లున్నాయి అనేది ఒకటి చూడాలి. ఎందుకంటే కొంతమంది ఏమన్నారంటే ఈ వెహికల్స్లో కాకుండా మనం పర్సనల్ వెహికల్స్లో కూడా పైకి వెళ్ళొచ్చు అని అన్నారు. సో ఒకసారి రూట్ ఎట్లుందో కూడా చూడాలి. ఫైనల్గా మంచి స్పాట్ అయితే దొరికింది సన్ రైజ్ చూడడానికి. ఇప్పుడు టైం 6 o'clock అవుతుంది. సో వెయిట్ చేద్దాం. మ్యాక్సిమం ఇంకా హాఫ్ అన్ అవర్లో సన్ రైజ్ అయితే కావాలి. మాకు సన్ రైజ్ అయితే కనిపించలే కానీ ఇంకా దీంతోనే సరిపెట్టుకోవాలి వాళ్ళు. ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. ఇంకా ఇవాళ సన్ రైజ్ కాదేమో అని అనుకుంటున్నప్పుడే మెల్లగా సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మేమంతా ఇక్కడే సన్ రైజ్ని చూసుకుంటూ చాలా టైం స్పెండ్ చేసినాం. మార్నింగ్ సన్ రైజ్ పాయింట్ దగ్గరికి వెళ్ళింది ఈ వెహికల్లోనే. రోడ్స్ కూడా చూస్తున్నారు కదా, అంత బాగాలేవు. అంటే కొన్ని పోర్షన్స్లో అయితే చాలా డ్యామేజ్డ్ ఉన్నాయి రోడ్స్. సో అందుకే 4x4 వెహికల్ వెళ్ళడం చాలా బెటర్. అందుకే మేమైతే ఈ వెహికల్ వెళ్ళాం, మా వెహికల్ పక్కన పెట్టేసి. సో ఇదంతా మాకు ఈ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయింది. లైక్ ఇక్కడ టెంట్స్ చూస్తున్నారు కదా, ఈ టెంట్స్, ఇది నైట్ ఫుడ్ అంతా కలిపి ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయింది. సో అట్లా చూస్తే ఇది కొంచెం డీసెంట్ అని చెప్పాలి. అంటే మరీ ఎక్కువ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం కార్ తీసుకెళ్ళి అక్కడ రిస్క్ చేయలేం కదా ఆ రోడ్స్ మీద. మళ్ళీ అక్కడ ఒకవేళ సడన్గా ఏదైనా రిపేర్ కానీ వచ్చి లేకపోతే స్టక్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఒకవేళ మీకు రిస్క్ చేయాలని లేకపోతే ఈ కార్స్లో వెళ్ళడం చాలా బెటర్. నెక్స్ట్ అయితే మేము మారేడుమిల్లిలో ఫేమస్ అయిన బ్యాంబూ చికెన్ ఇంకా బ్యాంబూ బిర్యానీ అయితే తిన్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్గా తినండి, ఎంజాయ్ చేస్తారు. వెల్కమ్ టు అమృతధార వాటర్ ఫాల్స్. ఈరోజు మార్నింగ్ సన్ రైజ్ వ్యూ తర్వాత మనం నెక్స్ట్ డైరెక్ట్ వచ్చేసాము అమృతధార వాటర్ ఫాల్స్. ఒక 200 steps కిందకి దిగాలి. వాటర్ ఫాల్స్ని చూసిన తర్వాత ఇంకా మేము డైరెక్ట్ ఇంటికి వెళ్ళడం స్టార్ట్ అయిపోయినాం. ఫైనల్లీ మా 2 days మారేడుమిల్లి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని కోరుకుంటున్నా. ఇంకా మీకు మారేడుమిల్లి గురించి ఏమన్నా తెలియాలంటే మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మంచి కంటెంట్ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.